గత వారం 10 రోజులుగా విద్యార్థుల సమస్యల మీద ఇంటర్ బోర్డు సెక్రటరీ గారిని కలవనికి రావడం జరిగింది ఏబీవీపీ బృందం. గత వారం రోజుల నుండి ఇదే దాటవేసే ధోరణి, లోపల సెక్రటరీ గారిని ఉంచుకొని బయట ఉన్నటువంటి పిఆర్ఓలు కావచ్చు, అధికారులు మమ్మల్ని కలవనివ్వకుండా ఇప్పుడు కూడా మా ముందరే సెక్రటరీ గారేమో లోపల ఉన్నారు, ఇక్కడ లేరని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అక్కడి నుంచి అటు గేట్ నుంచి వెనకాల గేట్ నుంచి పంపించడం జరిగింది. మేము ఎందుకు వచ్చినాము? విద్యార్థుల సమస్యల కోసం వచ్చినాము. ఏదైతే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న విద్యార్థులు దాదాపు 120 మంది, వాళ్ళు మేనేజ్మెంట్ తప్పిదం కారణంగా ఈరోజు విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి సార్ అని చెప్పి మనం కలవడానికి వస్తే ఈరోజు సెక్రటరీ గారు మమ్మల్ని కలవకపోవడము చాలా దారుణం. ఇదే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకు పోస్టింగు నచ్చిన దగ్గర ఇచ్చినటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు విద్యార్థులు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ యొక్క విద్యార్థులు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ని ఆమోదించకుండా, ఎన్రోల్మెంట్ చేయకుండా వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వకపోవడము చాలా దారుణం. రూల్స్ అని మాట్లాడుతున్నారు కదా సెక్రటరీ గారు. ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక్క కాలేజ్ పర్మిషన్ పైన దాదాపు 20-30 కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఏ ఒక్క కాలేజీకి ఫైర్ సేఫ్టీ లేదు, ఏ ఒక్క కాలేజీకి గ్రౌండ్ లేదు, ఏ ఒక్క కాలేజీకి వెంటిలేషన్ లేదు, అన్నీ కూడా మిక్స్డ్ బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఏ బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదు. అయినప్పటికీ ఆ కాలేజీల పైన చర్యలు తీసుకున్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులు పేద మధ్యతరగతి విద్యార్థులు మీకు గుర్తొస్తారా యాక్షన్ తీసుకోవడానికి? వాళ్ళని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళు మీరు కుమ్మక్కయ్యరా? కార్పొరేట్ కళాశాలలు గల్లీకోటి వెలుస్తున్నాయి పర్మిషన్ లేకుండా. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఏదో స్ట్రెస్కి గురై, ప్రెషర్కి గురై ఆత్మహత్యలు వేసుకుంటున్నారు. ఎన్ని కళాశాలపైన మీరు చర్యలు తీసుకోరో చెప్పాలి. ఆత్మహత్యలు వేసుకున్నటువంటి కళాశాల స్టూడెంట్స్కి ఏం న్యాయం చేసిరో మీరు చెప్పాలి. ఎన్ని కళాశాల పైన మీరు రైడ్ చేసిర్రు, ఏ గుర్తింపు లేని కళాశాలలు మీరు ఎన్నిటిని ఇప్పటివరకు చర్యలు తీసుకోరో చెప్పాలి. మేము విద్యార్థి సంస్థలను కలవడానికి కోసం మమ్మల్ని కలవనియరా? మీరు లోపలనే ఉంటారు, మమ్మల్ని మీరు అక్కడి నుంచి అక్కడ పోతారు, మేము ఇక్కడనే కూర్చోవాలా? మీరు సిసిపిడో చూడవచ్చు. వారం రోజుల నుంచి మనం సార్ని కలవడానికి వస్తున్నాం, ఏ ఒక్కరు కూడా కలుస్తలేడు. 10 రోజులు వెయిట్ చేస్తే సీఎం ఒక అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది, కానీ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒక అపాయింట్మెంట్ దొరకదు. ఎందుకు? మేము వచ్చింది విద్యార్థి సమస్యల కోసమే. నాకేం రాదు, మాకున్నటువంటి మా కార్యకర్తలకు ఏది కూడా రాదు. మేము విద్యార్థుల కోసం వచ్చినాం. వాళ్ళందరూ మా సంవత్సరము నష్టపోతామని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా ఇంటర్ బోర్డు అధికారులకి కనీసం కనికరం లేదు. మీరు కనుక యాక్షన్ తీసుకోవాలనుకుంటే అక్రమాలకు పాల్పడుతూ, అవినీతికి పాల్పడుతూ విద్యా సంవత్సరం మొదలు కాకముందే మీరు గమనించాలి. మీడియా మిత్రులందరూ కూడా విద్యా సంవత్సరం ఇప్పటిదాకా మొదలు కూడా కాలే, దాదాపు అన్ని ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్లు అయిపోయినాయి. ఏం చేస్తుర్రు మీరు? మీ డిఐఓలు ఏం చేస్తుర్రు? మీ జాయింట్ సెక్రటరీలు ఏం చేస్తుర్రు? మీరందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం మీకు చేత కాదా? కేవలం విద్యార్థులను బరిపశువులను చేస్తారా? మీ కళ్ళ ముందర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే ఆ కళాశాలతో మీరు కుమ్మక్క అవుతారు. విద్యలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మీరు రూల్స్ అని మాట్లాడుతున్నారు కదా, మీ రూల్స్ ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సి అనుకుంటే ఆ యొక్క అవినీతి అక్రమాలకు పాడుతున్నటువంటి కళాశాలపైన తీసుకోండి, గ్రౌండ్ లేని కళాశాలపై తీసుకోండి, ఫైర్ సేఫ్టీ లేని కళాశాలపై తీసుకోండి, బిల్డింగ్ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్ నడుస్తున్నటువంటి కళాశాలపైన చర్యలు తీసుకోండి. అంతేగాని విద్యార్థులని ఏదైతే అన్యాయం చేస్తూ ఉంటే ఏబీపీ ఊరుకోదు. మేము విద్యార్థి సమస్యలు చెప్పడానికి వచ్చినాము, కనీసం కలిసేటువంటి పరిస్థితుల్లో సెక్రటరీ గారు లేరు. అందుకే శాంతియుతంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మా యొక్క వాయిస్ని గవర్నమెంట్ తెలిసే విధంగా ఇక్కడ కూర్చున్నాం, అంతే తప్పితే దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నాం. ఈ బోర్డు పట్టించుకోకపోతే మీకు ఎవరు రెస్పాండ్ కాకపోతే ఏంటి పరిస్థితి? ఉద్యమం చేస్తాం, తప్పదు. మా విద్యార్థి సంఘాలకు ఆయుధమే ఉద్యమం, మా యొక్క ఆయుధమే పోరాటం. ఏదైతే ఆయుధం ఏదైతే మా ఉద్యమం ఉందో, పోరాటం ఉందో, దానితోటి ఇంటర్ బోర్డే కాదు గవర్నమెంట్ మెడల్ కూడా మంచుతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. ఏబీవీపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా కూడా చూస్తూ ఊరుకోదు. ఇంటర్ బోర్డు అధికారి సెక్రటరీ గారిని కలవడానికి వస్తే ఈరోజు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలలో వచ్చిరని చెప్పేసి పక్కదారిన పడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు సెక్రటరీ గారు విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఎవరెవరో రాజకీయ నాయకులు ఎవరెవరో సెటిల్మెంట్ల గురించి ఎవరో కలుస్తారు. కాబట్టి విద్యార్థుల సంఘాలు తరపున ఒక పేద విద్యార్థులకు అన్యాయం జరిగింది, ఒక న్యాయం చేయాలని చెప్పేసి కోరడానికి వస్తే ఏ ఒక్క సెక్రటరీకి ఇట్లా ఏ ఒక్క అధికారి ఇట్లా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం.
ఇప్పటికీ ఎగ్జామ్స్ ఇంకా 5-6 రోజులు ఉన్నాయి. ఇంకా దాదాపు 150 మందికి హాల్ టికెట్లు రాలేదు. కాబట్టి ఈ కార్పొరేట్ కళాశాలలో పర్మిషన్ లేనటువంటి కళాశాలలు వేరే హాల్ టికెట్లు తీసుకొని నడిపిస్తున్నటువంటి కళాశాలలు ఎమ్మటే దాంట్లో సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏవైతే విద్యార్థి సమస్యలు ఏవైతే ఉన్నావో దానికి విద్యార్థి పరిషత్ ఏబీపీ నిరంతరం ఉద్యమం చేస్తుంది. మనం చూడొచ్చు ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటికీ కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్ల కొరత ఇప్పటికే సగం అయిపోయినాయి. కాబట్టి ఈ యొక్క అధికారులు చర్య తీసుకొని ఎమ్మటే కాలేజ్ సీజ్ చేయాలని చెప్పేసి ఏవైతే కాలేజీలను సీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. సార్ లేకపోతే మిమ్మల్ని కలిసినాం సార్, అంతకుముందు ఒకరోజు వచ్చినాము. మీ స్టాఫ్ అందరికీ కూడా తెలుసు. మేము దాదాపు నిన్న ఒక్కరోజు తప్పితే మొన్న సాటర్డే ఈ 2 days తప్పితే ప్రతిరోజు వస్తూనే ఉన్నాం ఇంటర్ బోర్డుకి సార్ని కలవడానికి. ఈరోజు ఏంటంటే మేము ½ an hour అయింది సార్, ఇక్కడేమో మమ్మల్ని స్టాప్ చేసిర్రు. పిఆర్ఓ సార్ శ్రీనివాస్ సార్ లెటర్ రాయమని చెప్పిండు. ఫస్ట్ లెటర్ రాసినాం, లెటర్ రాసి కల్పిస్తా అని చెప్పిండు. లెటర్ రాసిన తర్వాత లెటర్ రాసినా నేను చేస్తాను నువ్వు అంటాడు. అంటే సెక్రటరీ సార్ని కలవాలంటే ఒక స్థాయి ఉండాలి సార్. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే కలవనిస్తారా? విద్యార్థి సంఘాలను కలవనియారా? ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ స్టాప్ చేసిరు సార్, స్టాప్ చేసి కలవరని చెప్తారు సార్. అట్లా పోతుండు సారు. సార్ ఇంకోటి సార్ సార్ ఒకటి సార్ మేము ఇంకోటి ఏంటంటే మా వాయిస్ బయటకు పోవాలి కాబట్టి ఇక్కడ కూర్చున్నాం సార్. మేము వచ్చినప్పుడు ఎవరు లేరు, డైరెక్ట్ సెక్రటరీ సార్ ఛాంబర్లో కూర్చోవచ్చు. కానీ మా పద్ధతి కాదు. మాకేంది ఇష్యూ సాల్వ్ కావాలి అంతే. ఇష్యూ సాల్వ్ కావాలంటే ఏంది, మా వాయిస్ బయటకు రావాలి. మేము లోపల కూర్చుంటే మీరు వస్తారు ఎత్తుకపోతారు. మా వాయిస్ బయటకు పోదు కదా. మేము అందుకే ఇక్కడ కూర్చున్నాం. మేము ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేం. మళ్ళీ ఇక్కడనే కూర్చున్నా ప్రశాంతంగా శాంతియుతంగా కూర్చున్నాం సార్. మేము శాంతియుతంగానే కూర్చున్నాము. ఎందుకంటే మేము ఎవరు కూడా డిస్టర్బ్ చేయలే. మా వాయిస్ అనేది బయటకు రావాలి కాబట్టి కూర్చున్నాం సార్. అది సార్ ఒకటి సార్ సెక్రటరీ ఆఫీస్ లో కూర్చుంటే అది అఫెన్స్ కింద వస్తుంది. సార్ మీరు ఈ విద్యార్థి సమస్యల కోసం అఫెన్స్ అయినా కూడా ఏం చేయలేము సార్. ఏం కాదు. ఆ విద్యార్థుల సమస్యల కోసం అఫెన్స్ అయినా సార్ కొట్టడానికి రాలే, కలవడానికే వచ్చినాము సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదివినటువంటి పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కాలేజ్ నచ్చకనా, లేకపోతే పేరెంట్స్ లేకపోతే వివిధ కారణాలతో సెకండ్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవుతారు. సెకండ్ ఇయర్ వేరే కాలేజ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. పిల్లలకు కూడా ఉంది. సరే కాలేజ్ ఇష్యూవా లేకపోతే మేనేజ్మెంట్ తప్పిదమా? మేనేజ్మెంట్ తప్పిదమా ఖచ్చితంగా. మేనేజ్మెంట్ వాని యొక్క తప్పిదం వల్లనే ఇప్పుడు పిల్లలు బలవుతారు. మేము అనేది ఏంటంటే మేనేజ్మెంట్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఫైన్ వేస్తారా, లేకపోతే గుర్తింపు రద్దు చేస్తారా, అఫిలియేషన్ రద్దు చేస్తారా, చేయండి. అంతకంటే ముందు పిల్లలు ఎగురుతున్నారు సార్, 120 మంది ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయండి సార్. ఒక 1 year వేస్ట్ అవుతుంది కదా సార్. మేము కాలేజీ పోయి అడిగితే మేము సెట్ చేసుకున్నాం సార్, ఇంటర్ బోర్డ్తో మాట్లాడుకున్నా మేము సెట్ చేసుకున్నాం అని చెప్పి అంటారు ప్రతి ఒక్క కాలేజ్ సార్. ఇప్పుడు మేనేజ్మెంట్ పైన చేద్దాము, మేనేజ్మెంట్ పైన మీరు గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి అట్లా పిల్లల జీవితంలో ఆడవద్దు. మేము అనేది ఏంటంటే అంతకంటే ముందు పిల్లల కోసం ఆలోచించండి సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సార్ పిఆర్ఓ సార్ మాట్లాడుతూ ఉండు పిల్లలకు తెలియదా అని చెప్పి. నేను ఇప్పుడు ఒక కాలేజ్ చదివినా సార్, ఎక్కడో చదివినా, సెకండ్ ఇయర్ ఇంకో కాలేజీకి వచ్చిన నేనేమనుకుంటాను, అడ్మిషన్ అయిపోయింది అనుకుంటా. పిల్లలకి ఏం తెలుసా సార్? పిల్లల దగ్గర మొబైల్ ఉంటుందా? రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటాడు సార్, రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటాడు. పిల్లల దగ్గర మొబైల్ ఉంటుందా? వాడు చదువుకుంటూనే ఉంటాడు. ఏం తెలుస్తుంది? ఎన్ని రోజులు అయిందా ఎగ్జామ్ ఫీజు కట్టారు, ఏం తెలుస్తుంది? వీళ్ళు చెప్తారా? మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారా బాబు ఎగ్జామ్ ఫీజు కట్టలేని చెప్తారా? లాస్ట్ వరకు లాక్కుంటా వస్తారు. మేము మాట్లాడతాం, మేము ఏదో ఒకటి చేస్తాం అని వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి వస్తూ ఉంటారు. పిల్లలకి ఏం తెలుసా సార్? ఇప్పుడు మేనేజ్మెంట్ చేసినటువంటి తప్పుని పిల్లలకి ఎట్లా ఆపాదిస్తారు సార్? పిల్లలు చేసిన తప్పు కాదు సార్ అది. కొంతమంది పేరెంట్స్ మొబైల్ లేని వాళ్ళు కూడా ఉంటారు సార్. చాలామంది స్మార్ట్ ఫోన్ వాడు చిన్న ఫోన్లు వాళ్ళకి మెసేజ్ కూడా చదవరాదు. ఎట్లా చేస్తారు సార్ వాళ్ళది? 9,50,000 మంది ఎగ్జామ్ రాస్తారు సార్, అపేర్ అవుతుర్రు. 120 మందే ఉన్నారు సార్. జరుగుతుంటాయి సార్. 120 మందినే 9,50,000 చాలా చిన్న నంబరు. అంత నంబర్ని కూడా మనం అడ్జస్ట్ చేయలేకపోతే ఎట్లా సార్? మేము సరే 9,50,000 మందిలో ఒక 5 లక్షల మంది ఫీజు కట్టలేరంటే ఇంకా వదిలిపెట్టండి దాని గురించి. కొంతమంది సార్ 120 అనేది చాలా లీస్ట్ నెంబరు, చిన్న నెంబరు. అది కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తప్పులు అనేవి ఎక్కడ జరుగుతాయి. చిన్న తప్పు కారణంగా విద్యార్థి జీవితం నష్టం అవుతుంది కదా సార్. ఇప్పుడు ఒక 1 year కారణంగా వాడు డ్రాప్ అవుట్ అయిపోతాడు, వాడు చదువు బంద్ చేస్తాడు, ఒక డిప్రెషన్లోనే సూసైడ్ చేసుకుంటాడు. ఇదంతా ఇది అవుతుంటుంది కదా సార్. మన చేతులు ఉంది ఇది. మేము ఉద్యోగం ఏమని అడగట్లేదు. పరీక్ష రాసుకోనికి అవకాశం ఇవ్వరు. వాడు చదువుతానేమో పాస్ అవుతాడో, చదవకపోతేనే ఫెయిల్ అవుతాడు.
అంతే కదా సార్, ఇవన్నీ కలవాలంటే ఇప్పుడు సార్ని కలిసి కూడా ఇదే మాట్లాడుతుంటే సార్ని కలిసి ఇంకా వేరే మాట్లాడతామా? నాకు ఇంటర్ కాలేజ్ ఒక పర్మిషన్ ఇవ్వమని అంటామా? లేకపోతే ఒక నాకు గవర్నమెంట్ కాలేజ్ నా పేరు మీద రాయమంటామా? మీకు చెప్పింది ఆయనకి చెప్తాము. 5 నిమిషాలు టైం లేనప్పుడు సెక్రటరీ ఎందుకు సార్? సార్ ఒకటి సార్, మాకు రేపటిలోపు అప్డేట్ రావాలి సార్, లేకపోతే మేము ధర్నా పెడతాం సార్. ఇలా పెద్ద ధర్నా పెడతాం సార్ మేము. ప్రతిరోజు లెటర్ తీసుకొచ్చినాం సార్. ఈ లెటర్ తీసుకొని రాకపోతే ఈరోజు రాపించి చేతితో రాపించి అఫీషియల్గా మేము లెటర్ పెడతాడు వచ్చినాం ప్రతిరోజు. సరే సార్ పర్వాలేదు. ఎప్పుడైతే వినేదా వినయ్ ఫోటో తీరా. రఘు సార్ నేను ఫోన్ చేశాను సార్ మీకు, మాట్లాడండి సార్. అది సీరియస్ ఇష్యూ సార్. ఇది 20 కోట్ల కూడా జడ్జిమెంట్ ఉంది. చెప్పిన విషయమైనా చెప్తాము, అందులో ఏముంది సార్? అంతే కదా సార్. రేపటిలోపు అప్డేట్ చేయండి సార్, లేదంటే మేము అది ఖచ్చితంగా మీ ఆఫీస్ మొత్తం ఇబ్బంది చేస్తాం సార్. మీరు లోపలికి రారు, లోపల వాళ్ళు బయట కోర్రు. ఇదైతే క్లియర్ సార్. మీరు చెప్పండి సార్కి. ఒకరోజు కాదు మన ధర్నా చేసేది, చేస్తూనే ఉంటాం. కలుస్తాం సార్.